హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం అందరం ఎప్పుడో చిన్నప్పుడు బాలమిత్ర, చందమామ కథలు చదివే ఉంటాం, వినే ఉంటాము. కానీ నేను చాలా చదివాను. నా ఊహ అంటే 4th క్లాస్ నుంచి అనుకుంటా చాలా బాగా చదివేదాన్ని. మా నాన్న నాకు బుక్స్ వీక్లీ వన్స్ తెచ్చిచ్చేవారు. నేను కూడా ఎక్కడైనా బస్ స్టాపుల్లో షాపులు ఉంటే ఎతుక్కొని మరీ వెళ్ళి కొనుక్కొచ్చి చదివేదాన్ని. ఇప్పుడు మీకు మళ్ళీ ఇలాంటి కథలు చదివి వినిపించాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరందరూ నా కథలు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ పేరు తెలివైన కోడలు. చదువుతున్నది శోభారెడ్డి. పూర్వం చైతన్యపురి గ్రామంలో నవీనుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి సుధీర్ అనే యుక్త వయసుకు వచ్చిన కుమారుడు కలడు. కొడుకు తగిన వధువుకై అన్వేషణ ప్రారంభించాడు. సమీప గ్రామమైన సచ్చీలపురంలో అపురూప లావణ్యవతి అయిన అమ్మాయి కలదని, ఆమె పేరు లావణ్య అని విన్నాడు. ఆమె తెలివి పరీక్షించాలనుకున్నాడు నవీనుడు. సచ్చీలపురంలోకి ఓ బండి మీద ఉల్లిపాయలతో వచ్చిన వ్యాపారి చెత్తకు సరిపడా ఉల్లిపాయలు ఇస్తారని చాటుతూ వెళుతున్నాడు. ఊర్లో అందరూ ఇల్లు వాకిళ్లతో పాటు రోడ్లు పరిసరాలు కూడా తొడవడం ప్రారంభించారు. స్వచ్ఛ భారత్కు నిదర్శనంగా ఆ ఊరు మెలమెలా మెరిసిపోతుంది. వారు తెచ్చిన చెత్త తీసుకుని తూకం వేసి సరిపడా ఉల్లిపాయలు ఇస్తున్నాడు. అందరి మోముల్లో మెర్కూరీ దీపాల కాంతి. చివరిగా ఒక అమ్మాయి చాలా తక్కువ చెత్త చేటలో పోసుకుని వచ్చింది. ఏమమ్మా, మరీ ఇంత తక్కువ చెత్త తెస్తే ఎలా? ఉల్లిపాయలు ఇవ్వగలను. అసలు మీ ఇంట్లో చెత్తే లేదా అని అడిగాడు. లేదండి, పక్కింటి వాళ్లకు చెత్త ఊడ్చడంలో సాయం చేస్తే ఈ మాత్రం ఇచ్చారు అంది. ఆమె సమాధానానికి సంతోషపడి ఉల్లిపాయలు ఇస్తూ, నీరి పేరేమిటమ్మా అని అడిగాడు. లావణ్య అని చెప్పిందామా. వారం రోజులు గడిచింది. ఓ వ్యక్తి తలపై బియ్యం మూట పట్టుకుని వీధి వెంట వెళుతూ, బియ్యానికి సరిపడా నూనె కొలిచి ఇస్తారా అంటూ అరవసాగాడు. గ్రామస్తులకు వింతగా అనిపించింది. బియ్యం ధరకు నూనె ధర 5 రెట్లుండగా ఏ వెర్రిబాగులవాడు బియ్యానికి సరిపడా నూనె ఇస్తాడు? వీటి చోద్యం పాడుగాను. మా గ్రామస్తులు అంత తెలివి తక్కువారా ఏమిటి అనుకుంటుండగా, ఓ అబ్బీ, నీ బియ్యానికి సరిపడా నూనె నేనిస్తాను, కానీ నీ కొలపాత్రలో ఏ మాయ ఉందో ఏమో, నేనే కొలపాత్ర తెచ్చుకుంటాను అంది. నా మీద నమ్మకం లేకపోతే మీ కొలపాత్రే తెచ్చుకోండి అన్నాడు వ్యాపారి. మాట తప్పవుగా అంది ఆ అమ్మాయి. మాటంటే మాటే అమ్మాయి గారు అన్నాడు వ్యాపారి. ఆమె ఇంట్లోకి వెళ్ళి అంచులు లేని బోడి పళ్ళెం తెచ్చింది. దాని నిండా బియ్యం దిగబారవేయమంది. ఆ బియ్యం తన సంచిలో వంపుకుని ఓ చెంచా నూనె పళ్ళెంలో వేయగానే నూనె దిగబారిపోయింది. అతడు బుర్ర తిరిగిపోయింది. అమ్మా, నువ్వు చాలా తెలివైనదానువు. నీ పేరేమిటమ్మా అని అడిగాడు వ్యాపారి. లావణ్య ఆమె చెప్పింది. తన 2 పరీక్షల్లో నెగ్గిన లావణ్యను తన కోడలిగా చేసుకోవాలనే అనుమతి కోసం లావణ్య తండ్రి సుకీర్తి కబురు పెట్టాడు. వారి ఆహ్వానం మేరకు సచ్చీలపురం చేరుకున్నారు నవీనుడు, సుధీర్. పెళ్లిచూపులు ఏర్పాటు చేయబడ్డాయి. పానకం గ్లాసులు పళ్ళెంలో పెట్టి ముత్తైదులు తోడురాగా తీసుకొచ్చి వారికి అందించింది. సుధీర్ ఆమెను రెప్పవాల్చకుండా, సుకీర్తి కూతుర అపరలక్ష్మి, బావికి వెళ్లకుండా, చేదవేయకుండా, నీరుతో కాకుండా దాహానికి నీరు ఇవ్వమ్మా అన్నాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళి కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి గ్లాసుతో నీరు అందించింది. ఆమె తెలివికి సమస్ఫూర్తికి అమితానందుడై లావణ్యను తన కోడలుగా చేసుకోవడానికి సమ్మతి తెలియజేశాడు. వధూవరులు ఇద్దరూ తమ అభిప్రాయాలు కలబోసుకున్నాక పెద్దల సమక్షంలో శుభముహూర్త నిర్ణయమై వైభవోపేతంగా వివాహం జరిగింది. తెలివైన కోడలు లభించినందుకు నవీనుడు చాలా ఆనందించాడు. నీకున్న వాటిలో అత్యుత్తమైనది ప్రపంచానికి ఇస్తే ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనది నీకు తిరిగి లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం.